హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన ఆలయాలలో ఒకటైన బోయకొండ గంగమ్మ దేవస్థానం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం సహజ సౌందర్యం మరియు పురాణ గాథలతో నిండిన ఒక పవిత్ర ప్రదేశం. ఈ దేవాలయానికి వెళ్ళే మార్గంలో ఇరువైపులా పచ్చని చెట్లు, సుందరమైన ప్రకృతి దృశ్యాలు కనిపిస్తాయి. ఈ దారిలో ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కొండ ప్రాంతం కావడంతో చుట్టూ కొండలు, వన్య ప్రాంతం ఇవన్నీ ఒక పవిత్ర వాతావరణాన్ని సృష్టిస్తాయి. ప్రకృతి మధ్యలో ఉన్న ఈ ఆలయానికి చేరుకునే ప్రతి అడుగు భక్తిని మరింత పెంచుతుంది. ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడు ఈ ప్రశాంతతని, ఆధ్యాత్మికతని అనుభవిస్తాడు. బోయకొండ గంగమ్మ తల్లిని దర్శించే మార్గమే ఒక పచ్చని ప్రకృతి భక్తి యాత్రలా అనిపిస్తుంది. బోయకొండ గంగమ్మ దేవస్థానం వద్ద ఎక్కువగా భక్తులు ఉండే రోజులు ఆదివారం, గురువారం మరియు శుక్రవారం. ఆదివారం ఎలాగో వీకెండ్ కాబట్టి బయట రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది భక్తులు వస్తూ ఉంటారు. ఇంకా గురువారం వ్రతం చేసే భక్తులు ఎక్కువగా వస్తారు. ప్రత్యేక నైవేద్యం, తులాభారం వంటివి ఆ రోజు జరుగుతాయి. శుక్రవారం గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు, దీపారాధనలు జరుగుతాయి. చాలామంది మహిళా భక్తులు శుక్రవారం రోజున తల్లిని దర్శించుకుంటారు. ఇక్కడ దేవత మరియు పురాణాల గురించి మాట్లాడితే, ఇక్కడ ప్రధాన దేవత శ్రీ గంగమ్మ తల్లి శక్తి అవతారంగా కొలుస్తారు. చాలా రోజుల క్రితం ఈ ప్రాంతంలో బోయలు, ఏలిగలు అనే గిరిజన తెగలు నివసించేవారు. ఒకసారి స్థానిక నవాబు సైన్యం వారిపై దాడి చేసింది. వారు ఆ నవాబు సైన్యం యొక్క దాడిని భరించలేక అమ్మవారిని ప్రార్థించగా గంగమ్మ తల్లి ప్రత్యక్షమై శత్రువులను ఓడించి వారి తలలను అక్కడున్న వృక్షాలకి కట్టిందని చెప్తుంటారు. ఆ యుద్ధ సమయంలో అమ్మవారి కత్తి ఒక పెద్ద బండరాయిపై పడినప్పుడు ఆ బండరాయి 2 ముక్కలుగా చీలిందని, విరిగిందని ఇక్కడ కోరిక నెరవేరిన భక్తులు తిరిగి వచ్చి తల్లికి వ్రతం తీర్చే పద్ధతి కూడా ఉంది. తమ కోరికలు తీరాయని కొంతమంది భక్తులు కోళ్ళని, మేకల్ని, పొట్టేళ్ళని ఇక్కడ బలి కూడా ఇస్తారు. ఈ ఆలయంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. వాటిలో పుష్పమడుగుట అని ఒక ప్రత్యేకం ఉంది.
దేవత తలపై ఒక పువ్వు పెట్టి మనం కోరుకుంటే అది నెరవేరుతుందా లేదా అని ఇక్కడ తెలుసుకోవచ్చు. ఆ పువ్వు కుడివైపుకు పెడితే అది శుభం జరుగుతుంది, మనం కోరిన కోరిక తీరుతుందని. ఆ పువ్వు ఎడమ వైపుకు పడితే అశుభం జరుగుతుందని, మనం కోరిన కోరిక తీరడానికి ఇంకా చాలా టైం ఉందని భావిస్తారు. ఈ ఆలయం సమీపంలో ఒక కోనేరు ఉంది, బావి. ఈ కోనేటిలోని నీళ్ళని వాడితే పంటలు బాగా పండుతాయని, పంటలపై చల్లితే పంటలు బాగా పండుతాయని, ఇంకా ఇక్కడ స్నానం చేస్తే చర్మ వ్యాధులు ఏమైనా ఉంటే తగ్గుతాయని ప్రజలు నమ్ముతారు. ఇంకా ఈ ఆలయానికి నవరాత్రుల సందర్భంగా వేలాది మంది భక్తులు ఆలయానికి వస్తారు, అమ్మవారిని దర్శించుకుంటారు. భక్తులు తల వెంట్రుకలు ఇవ్వడం, కోళ్లను మేకలను బలి ఇవ్వడం వంటి ఆచారాలు కొందరు పాటిస్తూ ఉంటారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు దర్శనం కొంచెం రద్దీగా ఉంటుంది. అలాగే సాయంత్రం 5 నుంచి 8 వరకు రష్గా ఉంటుంది. నవరాత్రులు, పౌర్ణమి మరియు గంగమ్మ జాతర సమయంలో అయితే వేల సంఖ్యలో భక్తులు వస్తారు, అమ్మవారిని దర్శించుకుంటారు. మీరు అనేక మంది భక్తులతో కలిసి అమ్మవారిని దర్శించుకోవాలంటే శుక్రవారం లేదా ఆదివారం వెళ్ళడం శాంతంగా దర్శనం కావాలి అంటే సోమవారం లేదా మంగళవారం వెళ్ళడం చాలా మంచిది. ఈ ఆలయం మదనపల్లి నుండి 20 కిలోమీటర్లు, బెంగళూరు నుండి 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
మీరు కొండపైకి చేరుకున్న తర్వాత ముందుగా కనిపించేది బోయకొండ గంగమ్మ తల్లి ఆలయ ప్రవేశ ద్వారం. ద్వారం దాటిన వెంటనే మనసుకు ఒక విశేషమైన శాంతి, భక్తిభావం నిండిపోతుంది. ఆలయం చుట్టూ ఉన్న నిశ్శబ్దం, గంటల శబ్దం, జపమాల ధ్వనులు ఇవన్నీ ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత మధురంగా చేస్తాయి. గర్భగుడిలో గంగమ్మ తల్లి విగ్రహం ఎంతో శక్తివంతంగా, కరుణతో అలంకరించబడి ఉంటుంది. భక్తులు అమ్మవారిని దర్శించుకుంటూ కోరికలు కోరుతారు, పుష్పాలు సమర్పిస్తారు. అమ్మవారి ముందు నిలబడి ప్రార్థిస్తే మనసు స్వయంగా ప్రశాంతమతమవుతుంది. గర్భగుడిలో వెలుగుతున్న దీపాల కాంతి, మంత్రోచ్చారణ ఇవన్నీ కలిసినప్పుడు తల్లి శక్తి అనుభూతి మన హృదయాన్ని తాకుతుంది.